ముందుగా గార్డెనింగ్ ప్రేమికులందరికీ మన గణపతి నర్సరీ గార్డెన్స్ తరపున నమస్కారం అండి. మన గార్డెన్లో వేగంగా పెరిగే ఈ అందమైన మొక్క గురించి తెలుసుకుందాం రండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. వీటి యొక్క ఆకర్షణీయమైన రంగు మన కళ్ళను కట్టిపడేసేటట్లుగా కనిపిస్తున్నది కదండి. నిజంగా ఒక అద్భుతం అండి మన ప్రకృతి. దీని పేరు బిగోనియా మినిస్టర్. దీన్ని మనం ఆరెంజ్ ట్రంపెట్ వైన్ అని, క్యాంప్సిస్ రాడికన్స్ అని, ఫ్లేమ్ వైన్ అని, కవిచ్ వైన్ అని కూడా పిలుస్తాము. దీని ఆకర్షణీయమైన ట్రంపెట్ ఆకారపు పువ్వులు మన గార్డెన్ని మరింత అందంగా మార్చేస్తాయండి. ఈ వీడియోలోని దీని పెంపకం, సంరక్షణ, ప్రత్యేకతలు, ఫర్టిలైజర్స్ గురించి పూర్తిగా తెలుసుకుందాము. వీటి ఫ్లవర్స్ ఫైర్ ఆరెంజ్ కలర్లో ఉండి హమ్మింగ్ బర్డ్స్ని, బటర్ఫ్లైస్ని అట్రాక్ట్ చేస్తాయండి. ఇవి పాలినేషన్కి బాగా యూజ్ అవుతాయండి. వీటి ఆకులు డార్క్ గ్రీన్ కలర్లో ఉండి చాలా బ్రైట్గా కనిపిస్తాయండి. ఇది చాలా వేగంగా పెరిగే క్లైంబర్ వెరైటీ అండి. ఇది ఒక బ్యూటిఫుల్ డెకరేటివ్ ప్లాంట్. దీనికి 6 to 8 hours సన్లైట్ అవసరం. ఎక్కువగా బ్లూమ్ అవ్వాలంటే దీనికి డైరెక్ట్ సన్లైట్లో పెంచడం మంచిది. దీనికి వేగంగా పెరిగే గుణం కలిగి ఉండడం వల్ల దీనిని గమనించకుండా వదిలేస్తే కనుక మిగిలిన మొక్కలపై కూడాను ప్రభావం చూపించవచ్చు. ఇది కాస్త తడిగా ఉండే మట్టిని ఇష్టపడుతుంది, కానీ ఎక్కువ నీరు నిల్వ ఉండకూడదండి. నీరు ఎక్కువ నిల్వ ఉండడం వల్ల రూట్ రాట్ సమస్య వచ్చి వేరు కుళ్ళిపోయి మొక్క పాడయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ మొక్కని నాటుకున్న కొన్ని నెలలు మాత్రం క్రమంగా నీరు పోయాలండి. ఒకసారి మొక్క స్థిరపడ్డాక చాలా తక్కువ నీరైతే అవసరం పడుతుంది. మీకు వీలైనంత వరకు మార్నింగ్ టైమే వాటరింగ్ చేసుకోవడం మంచిదండి. ఎందుకంటే ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉంటే కనుక తొందరగా డ్రైన్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది. దీనికి నవంబర్, డిసెంబర్లో ఫ్లవరింగ్ మొదలై ఏప్రిల్ వరకు బ్లూమింగ్ అయితే బాగుంటుందండి. ఈ ఫ్లవర్స్ బ్లూమ్ అయినప్పుడు చూస్తేనండి ఒక ఆరెంజ్ కలర్ తెరచాప పరిచినట్లుగా కనిపిస్తుందండి. అంత అద్భుతంగా ఉంటాయండి ఈ ఫ్లవర్స్. వీటికి ఫ్లవరింగ్ బాగా రావడం కోసం సమ్మర్ చివరిలో కానీ వింటర్లో కానీ ప్రూనింగ్ చేసుకుంటే బాగుంటుందండి. వీటికి దేన్నైనా కట్టిపడేసే వేర్లు ఉంటాయండి, కాబట్టి చెట్లపైకి ఎక్కకుండా కత్తిరిస్తూ ఉండాలి. ఇక ఫర్టిలైజర్స్ విషయానికి వస్తే 2-3 monthsకి ఒకసారి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అంటే వర్మీ కంపోస్ట్ కానీ కౌడంగ్ కంపోస్ట్ కానీ ఇస్తూ ఉండాలండి. ఇక ఎప్సమ్ సాల్ట్, ఇది నెలకు ఒకసారి టాప్ సాయిల్ని లూజ్ చేసి 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే మొక్క యొక్క ఆకులు మరింత హెల్తీగా పెరుగుతాయండి. రూటింగ్ సిస్టమ్ కానీ, ఫ్రూటింగ్ కానీ, ఫ్లవరింగ్ కానీ చాలా హెల్తీగా వస్తాయి. ఏ ప్లాంట్కైనా ఫ్లవరింగ్ బాగా రావాలి అంటే కనుక బనానా పీల్ లిక్విడ్ కానీ లేకపోతే బనానా పీల్స్తో చేసిన పౌడర్ ఫర్టిలైజర్ కానీ యూస్ చేస్తే ఫ్లవరింగ్ అయితే చాలా బాగా వస్తుందండి. ఇది ఏ ప్లాంట్కైనా మనం యూస్ చేయొచ్చు. ఫాస్ఫరస్ రిచ్ ఫర్టిలైజర్స్ కూడా ఇస్తూ ఉండాలండి. ఇది బ్లూమ్ బూస్టర్గా పనిచేస్తుంది. ఏ ప్లాంట్కైనా ఇది యూజ్ చేయడం వల్ల ఫ్లవరింగ్ అయితే చాలా బాగా వస్తుందండి. మనం ఇంట్లోని వాడి పడేసే ప్రతి కిచెన్ వేస్ట్ మన మొక్కలకి చాలా బలాన్ని ఇస్తుందండి. వీటిలో అన్ని రకాల న్యూట్రియంట్స్ పుష్కలంగా దొరుకుతాయండి. అండ్ ఈ ట్రంపెట్ వైన్ అన్ని రకాల సాయిల్స్లోనూ ఈజీగా పెరుగుతుందండి, కానీ వెల్ డ్రైన్డ్ సాయిల్ మిక్స్ అయితే కనుక ఇంకా బాగా పెరుగుతుంది. ఇక పెస్ట్ విషయానికి వస్తే వీటికి అఫిడ్స్ అండ్ మిలీబగ్స్ సమస్య అయితే ఉంటుందండి, కానీ చాలా తక్కువగా ఉంటుంది. 1 లీటర్ వాటర్కి నీమ్ ఆయిల్ ఒక 5 ml, డిష్ వాష్ లిక్విడ్ ఒక 5 drops వేసి మిక్స్ చేసి స్ప్రే చేస్తూ ఉంటే కనుక ఆ పెస్ట్ని కంట్రోల్ చేయొచ్చండి. ఏవైనా సమస్యలు ఉంటే మీరు కమెంట్స్ ద్వారాగా మాకు తెలియచేయవచ్చు. వెంటనే మీకు పరిష్కారం దొరుకుతుంది. ఇవండి మీ గార్డెన్ కోసం అద్భుతమైన ట్రంపెట్ వైన్ని పెంచే చిట్కాలు. ఏపీ అండ్ తెలంగాణ వారు ఆన్లైన్ డెలివరీస్ కోసం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. అండ్ వైజాగ్లో ఉన్నవారికైతే డోర్ డెలివరీ సదుపాయం కూడా ఉందండి. మీకు ఈ క్లైంబర్ నచ్చిందా? మీ గార్డెన్లో పెంచుకోవాలనుకుంటున్నారా? మీ అభిప్రాయాలను కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ గార్డెనింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. కమెంట్ చేయడం మర్చిపోకండి.